నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, మేడారంలో ఈ రోజు రేపు ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర అధికారులంతా కూడా మేడారంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4:55 వరకు హెలిప్యాడ్ ద్వారా మేడారం చేరుకుంటారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి 5 నుంచి 6:30 వరకు మేడారంలోని హరిత రిసార్ట్ లో ఇటు తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ కి దూరంగా దట్టమైన అరణ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల సమక్షంలో తెలంగాణ కేబినెట్ మీటింగ్ పైన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే ప్రజల నుంచి చాలా సంతోషం, హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ లో ఇప్పటికే ఏదైతే మేడారం మాస్టర్ ప్లాన్ తో 251 కోట్లతో మేడారం అభివృద్ధి, గద్దెల పునర్నిర్మాణంతో పాటు ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కూడా ఇటు రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే బీసీ కమిషన్ సూచించిన ప్రకారం ఆ బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఈ తాగునీటి మన గోదావరి, కృష్ణానది మిగులు జలాలు పైన కానీ అలాగే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలతో ముందుకు వెళ్తూ మిగులు జలాలను వాడుకునే దిశగా ఎలాంటి వాతావరణంలో ముందుకు వెళ్ళాలి అనే పలు అంశాలపైన ఈరోజు తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మేడారాన్ని వేదికగా చేసుకోవడం, సమ్మక్క తల్లుల సమక్షంలో ఈ నిర్ణయం జరగడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 6:30కి కేబినెట్ మీటింగ్ తదనంతరం 7 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ మేడారంలో సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజనుల సాంప్రదాయాలు, గిరిజనుల ఆచారాల పైన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనున్నారు. అంతేకాదు నైట్ మేడారంలోనే మొత్తం బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 6:20 మొత్తం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అంతేకాదు ఆ మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఇప్పటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన వాటిని ప్రారంభోత్సవంలో కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొని ప్రారంభోత్సవం అనంతరం మేడారం తిరిగి దావోస్ కి వెళ్ళడానికి హైదరాబాద్ కి వెళ్లే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతం కావడం, మేడారంలో కేంద్ర మన తెలంగాణ మంత్రులు మొత్తం కూడా మంత్రివర్గ సమావేశంలో తమ అధికారులు మొత్తం కూడా మేడారం తరలిరానున్న నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పోలీసులు కానీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా రూట్ మ్యాప్ ను కూడా క్లియరెన్స్ చేశారు. ఎవరైతే హన్మకొండ వైపు నుంచి మేడారం వస్తారో వారు పస్సం మీదుగా ఇటు మేడారం చేరుకునే విధంగా, ఇటు మన కొత్తగూడెం ఏటూరు నాగరం మీద వచ్చే భక్తులకి ఇటు తాడవాయిలోని మేడారం మీదుగా చేరుకునే విధంగా రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. అది మొక్కులు చెల్లించిన తర్వాత అందరూ కూడా ఇటు హన్మకొండ వైపు వెళ్లే వాళ్ళందరూ కూడా భూపాలపల్లి మీదుగా వెళ్లే విధంగా రూట్ ని క్లియర్ చేశారు. ఎక్కడ కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలు చేసుకునే విధంగా. మరోపక్క ఒక అద్భుత ఘట్టం
కీలకమైన మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో కూడా ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి కట్టుదిట్టమైన భద్రత దృష్ట్యా ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఏదైతే మంత్రివర్గ సమావేశానికి ఇక్కడ మేడారంలో నిర్ణయించుకోవాలని తీసుకున్న ఆ నిర్ణయం పైన ఇప్పటికే హర్షాజనాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.